కేటీఆర్ టార్గెట్గా రేవంత్ రెడ్డి మరోసారి ఒక స్టెప్ వేసింది. అదేంటి అంటే ఈ కార్ రేసింగ్లో కేటీఆర్కు నోటీసులు పంపించారు. విచారణకు హాజరు కావాలి ఈ నెల 16 తారీఖున, అంటే రేపు లేదు ఎల్లుండి సోమవారం నాడు ఈ కార్ రేసింగ్లో విచారణకు హాజరు కావాలి. ఇప్పటివరకు మొత్తం 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు రాలేదని చెప్పేసి ఆయన అంటున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ రేసు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు శుక్రవారం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 16 తారీఖు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది. కేసు నమోదైనప్పటి నుంచి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం ఇది 4వసారి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఐసీబీ అధికారులు ఇప్పటికే విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే వీటి ఆధారంగానే కేటీఆర్ను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందట. అయితే ఇప్పటికి 4 సార్లు నోటీసులు అందుకున్నా కూడా ఎవరైతే వాళ్ళతో పాటు అరవింద్ రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారో వాళ్ళని విచారించింది 55 కోట్ల నిధులు ఎట్లా మీరు ప్రభుత్వం నుంచి ఖర్చు చేస్తారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంది, లెక్కలేదని చెప్పేసి అడగబోతూ ఉన్నారు. మరి ఇప్పటివరకు కేటీఆర్ అయితే ఏమంటుండో, లై డిటెక్టర్ పెట్టినా నేను ఒప్పుకుంటా, లై డిటెక్టర్ పెట్టినా నేను రెడీ, రేవంత్ రెడ్డి నువ్వు వస్తావా లై డిటెక్టర్కి అని చెప్పేసి సీఎంని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఫార్ములా ఈ కేసులో మొత్తం ఈ నోటీసులన్నీ కూడా ఒక డ్రామా, ఇది నిజంగానే కదా, అందులో అవినీతే జరగలేదు. 55 కోట్లు పెట్టి మేము ఈ రేసు చేయడం వల్ల రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది. చాలా కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి, ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించినాయి. మీరేమో మొత్తం దీన్ని డ్రామా చేస్తూ ఉన్నారు, కావాలని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు, ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత భయపెట్టే ప్రయత్నం చేసినా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఖచ్చితంగా ప్రశ్నిస్తామని ఆయన అంటూ ఉన్నాడు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం ఓటుకు నోటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందన్నారు. ఇద్దరిపై కూడా ఏసీబీలు ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్ట్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నదా అని సవాల్ విసిరారు. అంటే ఈ కార్ రేసింగ్లో నన్ను లైవ్ పెట్టేసి, టీవీలో లైవ్ పెట్టేసి కోట్ల మంది జనాలు, లక్షల మంది జనాలు చూస్తూ ఉంటారు. అవి పెడతారు కదా, మీరు చూసి ఆల్రెడీ సూపర్ సినిమాలో అలీకి పెట్టి బ్రహ్మానందం టెస్ట్ చేస్తూ ఉంటాడు. అట్లా లై డిటెక్టర్లు పెట్టురు నాకు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో. మీరు ఏ ప్రశ్నలన్నా అడుగురి, నేను సమాధానం చెప్తా. నేను తప్పు చెప్తే మిషన్ అరుస్తుంది. మరి ఓటుకు నోటు కేసులో నువ్వు కూడా దోషిగానే ఉన్నావు, నువ్వు కూడా నిందితునిగానే ఉన్నావు. ఆ కేసు ఇదే ఏసీబీలో ఉంది. ఇద్దరం వద్దాము. ఈ కార్ రేసింగ్లో నన్ను ప్రశ్నిస్తుంది ఏసీబీ, టీవీలో లైవ్ వస్తుంది, లై డిటెక్టర్లు పెట్టుర్రి. ఓటుకు నోటు కేసులో నిన్ను ప్రశ్నిస్తుంది, లైవ్ పెట్టుర్రి, లై డిటెక్టర్ పెట్టుర్రి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరు. మరి నేను వస్తాను, నువ్వు వస్తావా అని చెప్పేసి సవాల్ విసిరు. మరి దానికి సంబంధించి ఎవరు స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి స్పందిస్తాడా కేటీఆర్ వ్యాఖ్యలకి ఏందనేది చూడాలి. ఇంకా ఏమంటున్నాయంటే, ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా సాధికారంగా పంపిన 44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్న వాటిని వెనక్కి రప్పించడం చేతగానే ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపించారు. ఏమంటున్నారంటే, మేము 55 కోట్లు ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ ద్వారా ఈ కార్ రేసింగ్ సంస్థకు పంపించినాం. ఎందుకంటే వేరే కంపెనీల నుంచి స్పాన్సర్షిప్లు వస్తాయని ఆశించినాం, కానీ అది కొంత ఆలస్యమైంది. కాబట్టి ముందుగా ఒప్పుకున్నట్టు ప్రభుత్వం నుంచే మేము 55 కోట్లు ఇచ్చినాం. 44 కోట్లు ఈ కార్ రేసింగ్ దాంట్లో ఉన్నాయి. మిగతా డబ్బులు ఆ నిర్వహణకు ఖర్చు అయినా వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నాయి కాబట్టి అందులో అవినీతి జరగలేదు. కనిపిస్తున్న డబ్బులు వెనక్కి రప్పించాలి, వెనక్కి రప్పించకుండా నాకు నోటీసులు పంపించడం ఏందని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తారు. రాజకీయ దురుద్దేశం, ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న అక్కస్తోనే ఇలాంటి నోటీసులు అన్నీ కూడా పంపిస్తున్నారని చెప్పేసి ఆయన కేటీఆర్ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కి, కేంద్ర ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఆదేశాలు వచ్చినాయో నేను ఖచ్చితంగా హాజరైతా, నన్ను విచారించండి, నిజానిజాలు తేల్చండి, అయినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. అయితే చూద్దాం ఇంకోసారి ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే ఉందో దాని కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకసారి ఉన్నాయి, మనం చూద్దాం.
హైదరాబాద్లో 2022లో జరిగిన ఫార్ములా ఈ రేస్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఖాతా నుంచి 55 కోట్లు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ అయ్యాయి. ఈ బదిలీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నిధులు బదిలీ చేసినట్లు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో రాశారు. అయితే ఈ రేసు నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారు, ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 19, 2024 తారీఖు నాడు ఏసీబీ కేటీఆర్ పైన సెక్షన్ 409 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, సెక్షన్ 120B అంటే క్రిమినల్ కుట్ర కింద ఏసీబీ 2024 అంటే గతేడాది డిసెంబర్ 19 తారీఖు నాడు ఒక కేసు నమోదు చేసింది. అదే ఏడాది డిసెంబర్ 29 నాడు మొదటి నోటీసు జారీ చేసింది. ఆయన విచారణకు హాజరు కాలేదు. జనవరి 6 తారీఖు మళ్ళీ ఇంకో నోటీసు ఈ ఏడాది 2025 జనవరి 6 తారీఖు నోటీసు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరింది. జనవరి 6 తారీఖు నాడు ఏసీబీ కార్యాలయం వెళ్ళినప్పటికీ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఏసీబీ కోరింది. ఈయన పోయిండు, కేటీఆర్ పోయిండు 6 తారీఖు నాడు. కానీ అధికారులు ఆయన కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో ఆయన రోడ్డు మీదనే రాతపూర్వక స్పందనను అందజేశారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 31, 2024 వరకు అరెస్టు మీద స్టే విధించింది హైకోర్టు. విచారణను వాయిదా వేసింది. ఇది ఇట్లా ఉంటే మే 26 గత నెల 26, 2025 నాడు ఏసీబీ మరోసారి కేటీఆర్కు నోటీసు జారీ చేసింది. 28 తారీఖు నాడు హాజరు కావాలని. కేటీఆర్ ఈ నోటీసును ధృవీకరిస్తూ 28న ఆయన యుఎస్ యూకే పర్యటన ఉంది కాబట్టి హాజరు కాలేను, యుఎస్ యూకే పోయొచ్చిన తర్వాత విచారణకు హాజరవుతా అని చెప్పేసి ఏసీబీకి ఒక లెటర్ రాసిండు. ఏంది, జనవరి 6న ఒక నోటీస్ వచ్చింది. అంతకుముందు డిసెంబర్ 29న ఏసీబీ ఫస్ట్ నోటీస్ పంపించింది ఈ కార్యస్లా. పంపిస్తే ఆయన విచారణకు పోలేదు. జనవరి 6 తారీఖు ఈ ఏడాది 2025 జనవరి 6 తారీఖు నాడు ఒక నోటీసు పంపించింది. ఆయన పోయిండు, ఏసీబీ కార్యాలయం వరకు పోయిండు. భారీగా క్యాడర్ అంతా వచ్చి పెద్ద గందరగోళ పరిస్థితులు ఉండే ఏసీబీ అధికారులను లోపలికి రానియలేదు. దాంతో అక్కడికక్కడనే రోడ్డు మీదనే ఒక లెటర్ రాసి ఇచ్చిండు. హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. ఇదంతా కూడా ఉత్త కేసు, దీన్ని క్వాష్ చేయాలి, ఈ కేసును కొట్టేయాలని చెప్పేసి. అయితే డిసెంబర్ 31, 2024 వరకు హైకోర్టు అయితే ఒక స్టే ఇచ్చింది, ఆయన అరెస్టు ఆపాలని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ పోయిన నెల 26 తారీఖు నాడు ఇంకో నోటీసు పంపించింది ఏసీబీ. ఏమని, విచారణకు రావాలని చెప్పేసి. లేదు నాకు యుఎస్ యూకే పర్యటన ఉంది, 28 తారీఖు నాడు మీరు విచారణకు రమ్మంటే నాకు వీలు కాదు, నేను తర్వాత వస్తా అని చెప్పేసి ఏసీబీకి ఒక లెటర్ రాసిండు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, డిసెంబర్ 28, 2024 ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేటీఆర్కు జనవరి 7, 2025న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మరో కీలక వ్యక్తి అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ ఎక్స్ కమిషనర్, దీనికన్నా ముందు ఇప్పుడున్న ఆయనకన్నా ముందున్న కమిషనరు అరవింద్ కుమార్, హెచ్ఎండి ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఏసీబీ విచారణ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఎంఏయుడి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ 7 గంటల పాటు ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు. హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాట్ పిటిషన్పై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా జూన్ 13 తారీఖున అంటే నిన్న కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి 16 తారీఖు నాడు హాజరు కావాలని చెప్పేసి కోరారు. మరి మీ హాజరు కావడానికి నేను సిద్ధమే, మీ విచారణకు నేను సిద్ధమే, మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధమే, లైట్ డిటెక్టర్లు కూడా పెట్టారు. నాతో పాటే ఇదే ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కూడా ఉంది కాబట్టి ఆయన కూడా విలువరు, ఆయన కూడా విచారించురి, ఆయన కూడా లైట్ డిటెక్టర్లు పెట్టారు. ఈ రెండు కూడా మొత్తం లైవ్ పెట్టండి అని చెప్పేసి ఆయన సవాల్ చేసిండు. మరి దాన్ని ఏసీబీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏసీబీ విచారణ చేసేటప్పుడు నోటీసులు పంపేటప్పుడు పంపుతుంది. కానీ ఇక ఆయన సవాల్కు ప్రభుత్వం నుంచి ఎవరు స్పందిస్తారు ఏందనేది కూడా చూడాలి. రైట్, ఇది ఇట్లా ఉంటే